హాయ్ హలో నేను మీ వీణా వెల్కమ్ టు వీణా ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మీ అందరి కోసం బరుగులు ఉండలు చేసి చూపించబోతున్నానండి. మనం చిన్నప్పుడు అంగడిలో కొనుక్కొని చాలా ఇష్టంగా తినేవాళ్ళం కదా బరుగులు ఉండల్ని. ఇప్పుడు కాలం పిల్లలైతే ఇలాంటివి తినరు కదా. మనం ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి పెట్టామంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ప్రతి ఒక్కరూ ఇలాంటివి చేసి పెట్టండి పిల్లలకి. బెల్లాన్ని తురిమేసుకున్నామండి. కావాల్సినంత బెల్లం తీసుకుని తురుము పక్కన పెట్టుకోవాలండి. ఇలా తురిమి తీసుకున్నామంటే పాక అనేది చాలా తొందరగా వచ్చేస్తుంది. మీరు ఇలా తురిమి కొద్దిగా ఎక్కువగా ఒక బాక్స్లో వేసి పెట్టుకున్నారంటే మీకు కావాల్సినప్పుడల్లా ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి. చూడండి, ఇలా పొడి పొడిగా బెల్లము తురిమేసుకున్నాను. మనం దంచి పెట్టుకున్నామంటే ఇలా పర్ఫెక్ట్గా రాదండి. నేను 1 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. చూడండి, నొక్కి పెట్టి తీసుకున్నానండి. బెల్లాన్ని తీసేసుకుని పాకు పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఒక హాఫ్ గ్లాసు వాటర్ యాడ్ చేసుకోండి. చిన్న గ్లాస్తో టీ గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసేసుకోండి. చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి. ఇలా చేసి ఒక బాక్స్లో వేసి పెట్టామంటే పిల్లలకి ఎప్పుడు కావాలో అప్పుడు ఇచ్చామంటే ఇష్టంగా తింటారండి పిల్లలు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. ఇలాంటివి ఈ కాలం పిల్లలు తినరు కదా, వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుందండి. ఫ్లేమ్ని ఐలో పెట్టేసుకుని పాక అనేది పట్టుకోవాలండి. చూడండి, ఇలా కలుపుతూనే ఉండాలి. ఫ్లేమ్ని ఐలో పెట్టుకుని మాత్రమే పాకు పట్టుకోవాలండి, లేదంటే పాకు అనేది చాలా స్లో అయిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉండాలండి. మనము ఆలోపు ఒక ప్లేట్లో వెన్నను కానీ లేకపోతే ఆయిల్ కానీ ఒక ప్లేట్కి అప్లై చేసి పెట్టుకోవాలండి. నెయ్యి కానీ ఏదైనా అప్లై చేసేసుకుని ప్లేట్లో రెడీ చేసి పెట్టుకోవాలండి. తర్వాత కొద్దిగా వాటర్ తీసుకుని మనకి పాకు వచ్చిందో లేదో ఒకసారి చూసుకుందామండి. ఇలా తీగ పాక కాకుండా కొద్దిగా ముదురు పాక అనేది రావాలండి. మరి కొద్దిసేపు పెట్టేసుకుందాం. బాగా ఇలా మిక్స్ చేసుకుని చూడండి, బురుగు మొత్తం వెళ్ళిపోయింది కదా. నురుగు అనేది తగ్గిపోయి పాకు దగ్గర పడుతుంది. చూసుకోండి. ఇప్పుడు మంట కొంచెంగా తగ్గించేసి ఇంకోసారి టేస్ట్ చేసుకుందాం. పాకు వచ్చేసిందండి. ఇప్పుడు బొరుగుల్ని యాడ్ చేసేసుకుందాం. నేను 1 కప్పు 1 కప్పు బెల్లానికి 4 కప్పులు బొరుగులు తీసుకున్నానండి. 4 కప్స్ తీసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుందండి. బెల్లాన్ని బాగా నొక్కి తీసుకున్నాం కాబట్టి 4 కప్పులు తీసుకున్నానండి. మీరు కొద్దిగా అలాగే తీసుకుంటే 3 కప్స్ తీసుకోండి. నేను బాగా బెల్లంని పొడిని ప్రెస్ చేసి తీసుకున్నాను. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని అప్పుడే మనము నెయ్యి రాసి పెట్టిన ప్లేట్లకి తీసేసుకుందామండి. ప్యాన్లో నుంచి అయినా తీసుకుని ఉండలు చేసుకోవచ్చు. చాలా వేడిగా ఉంటుంది కదా ఖాళీ. సో మనం ఒక ప్లేట్లోకి తీసేసుకున్నామంటే కొద్దిగా చల్లారుతుంది. ఉండలు చేసుకోవడానికి చేయి కాలకుండా ఉంటుందండి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసేసుకొని ఫాస్ట్గా ఉండలు పట్టేసుకుందామండి. చల్లారితే డ్రై అయిపోయి పొడి పొడిగా అయిపోతాయండి బొరుగులు అనేది. చూడండి, కొద్దిగా చేతికి వాటర్ని తడిపేసుకుని ఇలా ఉండలు పట్టేసుకోవాలండి. ఎవరైనా హెల్ప్ తీసుకొని కూడా పట్టేసుకోవచ్చు. చేయి కాలిపోతుందండి. కొద్దిగా వాటర్ అప్లై చేసుకుంటూ పట్టుకోవాలండి. ఆరిందంటే అస్సలు రావు. చాలా కాలుతుందండి చెయ్యి. వేడిగా ఉన్నప్పుడే పట్టేసుకోవాలి కదా. సో వాటర్లో డిప్ చేసుకుంటూ పట్టేసుకుందాం.
మన చేతితో పని జరగడం లేదు, అందుకే 2 హ్యాండ్స్ పెట్టేస్తున్నానండి. ఒక చేత్తో చేయి కాలిపోతుంది, అందుకే 2 చేతులు యూజ్ చేసి ఉండలు చేస్తున్నాను. ఇలా అన్నింటిని తీసేసుకుని లాస్ట్లో పొడి పొడి అయిపోయిందండి. ఇది ఒకసారి స్టవ్ మీద పెట్టేసుకుని వేడి పెట్టేసుకుంటే కరుగుతుంది. తర్వాత ఉండబట్టేసుకోవచ్చండి. మనము వేడి మీదే పెట్టేసుకోవాలండి, లేదంటే ఉండరాదు. మళ్ళీ ఆఫ్ చేసేసుకుని మరి ఇది ఉండ పట్టేసుకుందాం. చూడండి, అన్ని బొరుగుండల్ని ప్రిపేర్ చేసేసి పెట్టేసుకున్నానండి. మీరు కావాలంటే మళ్ళీ ఇట్లా షేప్ని బాగా చేసుకోవచ్చండి, రౌండ్గా వచ్చేలాగా. వేడి మీద సరిగ్గా రాలేదంటే. రెడీ అయిపోయాయండి బొరుగుండలు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.